జరిగింది అనేటటువంటి అంశాన్ని దగ్గర నుంచి మనం ఈ స్టోరీని మొదలుపెట్టినట్లయితే, నంద్యాల జిల్లా ముత్సుమర్రి గ్రామంలో ఒక 8 ఏళ్ల బాలిక మిస్ అయింది. ఆ రోజు ఆదివారం కావడంతో స్కూల్ కూడా లేకపోవడంతో బాలిక తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. అలా ముచ్చుమర్రి పార్క్ దగ్గర ఆల్రెడీ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి నేను ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నాను, పార్క్ దగ్గర ఆడుకుంటానని చెప్పేసి ఇంట్లో చెప్పి మరి ఆ బాలిక బయటకు వెళ్ళింది. అలా ఆడుకుంటున్నటువంటి క్రమంలోనే బాలిక సడన్ గా మిస్ అయిపోయింది. ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికల్లా తల్లిదండ్రులు కూడా కంగారు పడిపోయి వెతకటం మొదలు పెట్టారు. ఎక్కడికి వెళ్ళింది ఏంటని చెప్పేసి ఆరా తీశారు. సహజంగా పార్క్ దగ్గరికి వెళ్తుంది కదా, అక్కడే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వెతికారు. తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆరా తీశారు. మా అమ్మాయి ఏమన్నా కనిపించిందా అని చెప్పేసి. అందరూ ఇంతకు ముందే మేము చూసాం, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఆడుకుంటాం తోటి పిల్లలతో కలిసి అని చెప్పేసి అందరూ సమాధానం చెప్పారు తప్ప ఫలానా చోటికి వెళ్ళిందని లేదంటే ఫలానా వైపుకి వెళ్ళిందని చెప్పేసి అయితే ఎవరు ఆన్సర్ చేయలేదు. ఇక ఈ క్రమంలోనే రోజు గడిచిపోతోంది, బాలిక ఆచూకీ తెలియట్లేదు. కాబట్టి కంగారు మొదలైనటువంటి తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇక అక్కడి నుంచి పోలీసులు కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎలాంటి దాడులు కానివ్వండి, అరాచకాలు కానివ్వండి మహిళల మీద పిల్లల మీద జరగటానికి వీల్లేదు. వాటిని వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాంటి కేసు ఏదైనా వచ్చినా సరే మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికగా చర్యలు తీసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ అలాంటి కేసులకు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పటికే హోంమంత్రి అనిత కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి కొంచెం గట్టిగా సీరియస్గా చెప్పిన నేపథ్యంలో కేలకు కనిపెడతారేమో అని అనుకున్నటువంటి క్రమంలో పాప ఆచూకీ దొరక్కపోగా తీగలాగితే డొంకంతా కదిలింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లల మీద ఎందుకో పోలీసులకు అనుమానం వచ్చి వాళ్ళని స్టేషన్కి పిలిపించి జాగ్రత్తగా కూపీ లాగటం ప్రారంభించారు. ఇక్కడే విస్తుగొలిపేటటువంటి వాస్తవాలు అయితే బయటకు వచ్చాయి. ఆ పాపని అదే గ్రామానికి చెందినటువంటి 3 మైనర్ యువకులు కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలే. గట్టిగా మాట్లాడాలంటే వాళ్ళు ముగ్గురు 10th క్లాస్ చదువుతున్నారు. ఆ పాపని చూడటంతో మాయ మాటలు చెప్పి ఆ పాపని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోయి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ పాప మీద అఘాయిత్యానికి పాల్పడి ముగ్గురు కలిసి రేప్ చేసి చంపేసినట్టుగా అయితే విస్తుపోయే నిజాన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం కథ తెలుసుకుందాము. కథ గురించి ఏం కథ? కోడిపిల్ల పాఠాలు. ఈ కోడిపిల్ల పాఠాలలో నుంచి మనకి కోడిపిల్ల, పిల్లి ఈ ముగ్గురు ఉంటారు. ఈ పిల్లి మనకి ఏం చెప్తుందో, ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాం, సరేనా? ఈ కోడిపిల్ల నుంచి మనం ఏం తెలుసుకోవాలో, కోడిపిల్ల మనకేం పాఠం నేర్పుతుందో ఈ కథ మొత్తం వింటే మనకు అర్థమైపోతుంది అన్నమాట. చూద్దామా? సరే, ఈ కథలో నీ పేరేంటమ్మా పావని? నువ్వాగు. కోడి. సోఫియా నీ పేరేంటి? నీ పేరు? కిచ్కిచా. చెప్పమ్మా. వెరీ గుడ్. వరుణు నీ పేరేంటి దీంట్లో? మ్యావ్ మ్యావ్ అంటే? కోడిపెట్ట, కోడిపిల్ల, పిల్లి ఈ ముగ్గురు కలిసి మనకి కథ తెలియజేస్తారు. చూద్దాము ఎలా చేస్తారో, సరేనా? పిల్లలు మీ అందరికి కోళ్ళు తెలుసు కదా? తెలుసా కోళ్ళు? ఎక్కడుంటాయి కోళ్ళు? నీళ్ళల్లో ఉంటాయా, ఇళ్ళల్లో ఉంటాయా? ఇళ్ళల్లో ఉంటాయి కదా, అవునా? మరి కోడి ఏం చేస్తుంది? ఇళ్ళల్లో ఉండి ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. గుడ్డులో నుంచి కోడిపిల్ల వస్తుంది కదా. ఇప్పుడు ఆ గుడ్డులో నుంచి వచ్చినటువంటి కోడిపిల్ల మనకి కథ చెప్తుంది, పాఠం చెప్తుంది. విందాము, సరేనా? చూడండి, కోడిపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? గుడ్డులో నుంచి వచ్చింది. గుడ్డులో నుంచి వచ్చిన కోడిపిల్ల వాళ్ళ అమ్మని ఏమడుగుతుందో చూడండి. చూడండి ఏమడుగుతుంది. కోడిపిల్ల గుడ్డులో నుంచి బయటికి రాగానే రెక్కలు వస్తాయి కదా, ఆ రెక్కలతో అమ్మ ఈ రెక్కలతో నేను ఏం చేయాలి అని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుందో చూద్దాం.
ఓకే, ఏం చెప్తుంది వాళ్ళమ్మ? రెక్కలతో ఎగరాలమ్మా అని చెప్తుంది. అవునమ్మా. చూడండి, రెక్కలతో ఏం చేస్తుంది పిల్ల? ఎగురుతుంది కదా. మరి ఎగురుకుంటా వెళ్ళిన ఆ కోడి పిల్లకి అక్కడ కొన్ని గింజలు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? గింజలు కనిపిస్తాయి. ఏం చేయాలంట? తినాలి అని చెప్తుంది. తింటే ఏమవుద్దంట? ఆకలి వెయ్యదు. కలిసి మెలిసి ఆడుకోమ్మా. సరే, కోడిపిల్లకి ఏం చెప్తుంది వాళ్ళమ్మ? అక్కడ కొన్ని కోడిపిల్లలు కనిపిస్తే కలిసి మెలిసి ఆడుకోమ్మా అని చెప్తుంది. సరేనా? వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? ఉన్న కోడిపిల్లలతో చక్కగా కలిసి మెలిసి ఆడుకోమ్మా అని చెప్తుంది. చూడండి, కోడిపిల్ల చక్కగా మిగతా కోడిపిల్లలతో ఆడుకుంటుండగా వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది అనమాట. ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆడుకుంటుండగా వాళ్ళ అమ్మ పాపం ఎక్కడికో వెళ్ళిపోద్ది. కోడిపిల్లలతో ఆడుకుంటుండగా అక్కడికి ఒక పిల్ల వస్తుంది. చూడండి, పిల్ల వస్తుంది. అవి గమనించవు. మ్యావ్ మ్యావ్ అని. చూసారా, ఇక్కడికి ఎవరు వచ్చారు? పిల్లి వచ్చింది. పిల్లి రాగానే మిగతా కోడి పిల్లలకి అర్థమయ్యి అక్కడి నుంచి తప్పించుకున్నాయి. కానీ పాపం ఈ అమాయకురాలు కోడి పిల్లకి అర్థం కాలేదు. అర్థం కాక చూస్తూ ఉంది ఏంటా అని. చూడు, కోడిపిల్ల ఏమడుగుతుంది? పిల్లి నువ్వు కనపడితే నేను ఏం చేయాలి అని అమాయకంగా అడుగుతుంది. మరి పిల్లి ఏం చెప్తుందో చూద్దాం. ఏం చెప్తుందిరా పిల్లి? నువ్వు కదలకుండా మెదలకుండా అలానే ఉండు అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది అలా? వెరీ గుడ్. కదలకుండా మెదలకుండా అలానే ఉండు అని చెప్తుంది ఇక్కడ పిల్లి. అలా ఉంటే ఏమవుద్ది? కోడిపిల్లని తినొచ్చని పిల్లి ప్లాన్ అనమాట. అప్పుడు కోడిపిల్ల ఏమంటుందో చూద్దామా? అమ్మ నాకు చెప్పలేదు అంటుంది. మళ్ళీ అమ్మ మాట తప్ప వినను. ఏం చెప్తుంది కోడిపిల్ల? నేను అమ్మ మాట తప్ప నేను ఎవ్వరి మాట వినను అని ఏం చేస్తుంది అని. చూడండి, కిచకిచ అనుకుంటా ఎగురుకుంటా అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ మాట తప్ప కోడిపిల్ల నేను నీ మాట ఎందుకు వింటాను, నేను మా అమ్మ చెప్తేనే వింటాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయిందంట. అప్పుడు పిల్లి అమాయకంగా వెళ్ళిపోయింది. తను సరే చిక్కలేదు అని చెప్పేసి. ఏమనుకుంటుంది? అయ్యో, కోడిపిల్ల తప్పించుకుంది అనుకుంటుంది పిల్లి. ఈ కథ వల్ల మనకి ఏమర్థమైంది? కోడిపిల్ల పాఠం వల్ల మనకేమర్థమైంది? అమ్మ మాట తప్ప ఎవ్వరి మాట వినొద్దు. అమ్మ మాటే వినాలి, అమ్మ చెప్పిందే చెయ్యాలి అని అర్థమైంది. ఇక్కడ కోడిపిల్ల వాళ్ళ అమ్మ మాట వినకుండా ఆ పిల్లి మాట వింటే ఏమయ్యేది? కోడిపిల్ల తినేది కదా, పిల్లి తినేదే. అందుకనే ఎవరెన్ని చెప్పినా, ఎటువంటి మాయ మాటలు చెప్పినా కానీ మనం నమ్మకూడదు. అమ్మా నాన్న చెప్పిన మాటలు మాత్రమే నమ్మాలి, వినాలి. అర్థమైందా? ఎవరి మాటలు వినాలంట? అమ్మ మాటలే వినాలి. అమ్మ వాళ్ళే మంచి చెప్తారు. కాబట్టి మనకి ఎక్కడైనా ఎవరైనా సరే తెలియని వ్యక్తులు
చాక్లెట్లు బిస్కెట్లు ఏమైనా ఇస్తే తినొచ్చా? తీసుకోకూడదు. వాళ్ళు ఏమి ఇచ్చినా కానీ మాకు వద్దు అని చెప్పాలి. అర్థమైందా? సరేనా? ఇప్పుడు మరి వాళ్ళ ముగ్గురికి క్లాప్స్ కొట్టండి గట్టిగా, మంచిగా. సమాజంలాగా ఇక్కడ సమాజంలో ఈ పిల్లిలాగా పులి లాంటి మృగాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? అలాంటి వాళ్ళ మాటలకి మోసపోకుండా జాగ్రత్త పడాలి. తప్పించుకోవాలి అంటే మనము వాళ్ళ మాటల్ని నమ్మకూడదు. అర్థమైందా? ఓకేనా? చాలామంది ఇలా మాటలు నమ్మి మోసపోతుంటాం కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి మాటలకి మోసపోకూడదు. చూశారు కదా, ఇక్కడ అంగన్వాడీలో సిలబస్ ప్రకారం మాకున్నటువంటి ఈ కోడిపిల్ల పాట గురించి చెప్పాను. ఇక్కడ 3 సంవత్సరాల్లో పిల్లలే ఉన్నారు. ఈ 3 సంవత్సరాల్లో పిల్లలకు మాటలే రావట్లేదు. ఈ మాటలు రాని పిల్లలే చాలా చక్కగా ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈ వయసులో పిల్లలకు అమ్మా నాన్న చెప్పిన మాటలు వినడం వల్ల ఇలాంటి సంఘటనలకు గురి కాకుండా ఉంటారో చూస్తున్నారు కదా. ఇక్కడ నంద్యాలలో జరిగినటువంటి, కర్నూలులో జరిగినటువంటి సంఘటన, 8 ఏళ్ల బాలిక తల్లి చూడండి ఇప్పుడు ఎంత బాధపడుతుందో. మన కళ్ళ ముందే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. మనం చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతున్నాం. ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే మీ పిల్లలకు మీరు స్కూల్కు పంపించినప్పుడు కానీ, బయట ఆడుకునే సమయంలో కానీ ఎవరితో ఎలా ఉండాలి, బంధువులైనా సరే, ఇంటి పక్కన వాళ్ళైనా సరే వాళ్ళతో ఎలా ఉండాలి, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, తల్లిదండ్రులుగా మీ పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత, జాగ్రత్తలు ఖచ్చితంగా తల్లిదండ్రుల పైన ఉంది. ఇంకా పిల్లలైతే, చిన్నపిల్లలైతే చాక్లెట్లు బిస్కెట్లు ఇలా తీసుకోవద్దని చెప్తున్నాము. కానీ యూత్ పిల్లలు కూడా, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే ఇంట్లో అమ్మ నాన్నలు పదే చెప్తుంటారు. అయినా కానీ చెప్తున్న మాటలను బట్టి వాళ్ళ మీద విసుక్కుంటారు. అలా విసుగుకోకండి. ఎఫెక్షన్స్, అట్రాక్షన్స్ అన్నీ మాయమాటలు చెప్తుంటారు. ఆ మాయమాటలకు గురి కాకూడదు. ఈ సమాజంలో మన మంచిని కోరుకునే వాళ్ళంటూ ఉన్నారు అంటే ఎటువంటి స్వార్థం కూడా లేకుండా మన బాగును కోరుకునేది కేవలం మన తల్లిదండ్రులు మాత్రమేనండి. అలాంటి తల్లిదండ్రుల మాటలకు విలువనివ్వండి, గౌరవించండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడుతుందిలే అనే దానికంటే అలాంటి శిక్షకు గురి కాకుండా అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి మనం ఎంతో కొంత మన పిల్లలకి చెప్పినట్లయితే వాళ్ళు అరవటము, లేదా వాళ్ళకి తెలిసిన విషయాన్ని ఇంకొకరికి ఏదో ఒక రకంగా ఏడవటము అలా చేస్తారు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా ఫస్టే వాళ్ళకి కొంతైనా అవేర్నెస్ కల్పించాలండి. చూశారు కదా, ఈ కథలో అమాయక కోడిపిల్ల ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మ చెప్పినట్టు ప్రతిదీ వింటుంది. రెక్కలు వస్తే ఏం చేయాలి, గింజలు కనిపిస్తే ఏం చేయాలి, పిల్లలు కనిపిస్తే ఏం చేయాలి అని అడిగినప్పుడల్లా వాళ్ళ అమ్మ సరైన సలహాలు ఇస్తూ ఇలా ఉండాలి అని చెప్తూ వచ్చింది. పిల్లలకి మనం ఎప్పుడైనా సరే మనం చెప్పే మాటలు తల్లిదండ్రులుగా వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటాయి. ఇది చేయాలి, ఏది చేయకూడదు అనేది కూడా కొంచెమైన అవగాహన వస్తుంది. ఆ కోడిపిల్ల పిల్లి వస్తే నువ్వు కనిపిస్తే నేనేం చేయాలి అని అడుగుతుంది. సమాజంలో కూడా చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఆ మోసం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి మంచి చెప్పరు, మాయమాటలే చెప్తుంటారు. ఈ మాటలు చెప్పి నమ్మినట్లయితే ఆ పిల్లికి ఆ కోడిపిల్ల ఎలా బలయ్యేదో మనం కూడా, పిల్లలు కూడా అలానే బలైపోతుంటారు అని ఇక్కడ చిన్న మెసేజ్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు మాటలే పలకటం రావట్లేదు. వీళ్ళు ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. వీళ్ళకి ఎంత చెప్పినా కానీ పాపం పిల్లలకి నోట్లో మాట పలకటం కూడా రావట్లేదు. అలాంటి పిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు చేయించడం అనేది చాలా కష్టము. కానీ ఇక్కడ పిల్లలు చాలా చక్కగా చెప్పారు. వీళ్ళకి సపోర్ట్ చేయండి. వీళ్ళు చేసిన దాంట్లో మంచిని మాత్రమే చూడండి, తప్పుగా ఎవరు అనుకోకండి.